దేవుని కృపను బట్టి మరి గడిచిన వారం అంతా కూడా మనల్ని కాచి కాపాడి ఈరోజు మరి యొక్క ఆదివారం దినాన ఆయన వాక్యాన్ని ధ్యానించడానికి, వాక్యానికి మనమెంత దగ్గరగా ఉన్నాము అనేది మన జీవితాన్ని పరిశీలించుకోవడానికి దేవుడి యొక్క సమయాన్ని సానుకూలం చేస్తున్నాడు కనుక దేవుని వాక్యాన్ని మనం శ్రద్ధగా ఆలకించి ఈరోజు దేవుడు మాట్లాడినటువంటి మాటల్ని మనము ఆలోచించాలని ప్రభునామాన మీకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. సో ఈరోజు మనం మాట్లాడుకోబోయేటువంటి అంశము మద్యపానం గురించి. మన మధ్య ఈ అంశం దేనికన్నా ఎందుకంటే సత్య సంబంధులముగా మద్యంకి మనకి సంబంధమే లేదు కదా అనేటువంటి ఒక స్టార్టింగ్ ఆలోచనలు ఖచ్చితంగా అందరికీ రైజ్ అయ్యి ఉంటాయి, లేకపోతే నేను ఇప్పుడు రైజ్ చేశాను. కానీ ఎంతవరకు ఇది మనకు లింకప్ అవుతుంది అనేది మనము వాక్యానుసారంగా జాగ్రత్తగా మనం చూసుకుంటూ ముందుకు వెళ్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మద్యపానానికి సంబంధించి మత్తులో ఉన్న క్రైస్తవ్యం. సో మత్తు ఎలా వస్తుంది? మత్తు సాధారణంగా మనకు తెలిసిన సినారియో ఏంటంటే మద్యం తీసుకుంటే మత్తు వస్తుంది. మనం చూస్తూ ఉంటాం కదా, మద్యం సేవించి రోడ్డు మీద ఎక్కడంటే ఎక్కడ పడిపోతారు. వాళ్ళకి అంటే నడక కూడా ఒక రకంగా తూలుతూ నడుస్తూ ఉంటారు. విచక్షణ ఉండదు, ఎవరు ఏంటన్న ధ్యాస ఉండదు, ఎలా పడితే అలా మాట్లాడేస్తారు. ఇలా అంతా కూడా చూస్తూ ఉంటాం. అంటే ఆ ఆల్కహాల్ అని ఏదైతే ఉందో అది మనిషి శరీరంలోకి ప్రవేశించినప్పుడు మన న్యూరో సిస్టమ్ అంటారా, నర్వ్ సిస్టమ్, మన నరాల మీద దాని ఇంపాక్ట్ చూపిస్తుంది, మన మెదడు మీద దాని ప్రభావం చూపిస్తుంది. సో ఆ రకంగా ఎప్పుడైతే ప్రభావం చూపిస్తుందో మన బిహేవియర్ కూడా ఏమవుతుంది, చేంజ్ అయిపోతుంది. సాధారణంగా ఉన్న బిహేవియర్ ఓ రకంగా ఉంటుంది, మద్యం తీసుకున్న వాళ్ళ బిహేవియరు చాలా అరోగెంట్గా ఉంటుంది. అవతల ఇంకా మన భాషలో చెప్పాలంటే అవతల వరదరాజు రెడ్డి, రాచమల్లి ప్రసాద్ రెడ్డి నాకు సంబంధంలా, నేనే పుడింగిని అనేటువంటి ఒక విపరీతమైన అరోగెంట్ బిహేవియర్ వచ్చేసింది. మత్తు అర్థం కాదు. సో అది ఈరోజు మనం మాట్లాడుకుంటాం. అలాంటి మత్తులో పడిన కొంతమందిని చూద్దాం బయట. అలా మత్తులో పడి వాళ్ళు ఏ రకంగా బిహేవ్ చేశారు, ఏం జరిగిందనేది కూడా ఉదాహరణలు తీసుకుంటూ ఒక కంక్లూజన్కి మనం వెళ్దాం. యాక్చువల్గా ఈ ఆల్కహాల్ తీసుకుంటే ఏమవుతుంది అని జస్ట్ ఒక సెర్చ్ చేసినప్పుడు, ఇవాళ మన బిజినెస్ కూడా చూస్తే, నేను కొత్తలో నేను నిజంగా చెప్తున్నా, కొత్తలో ఇక్కడ టర్నింగ్ ఉంది, ఇట్లా లెఫ్ట్కి వెళ్ళి రైట్కి వెళ్తాం కదమ్మా, ఆర్టీసీ బస్ స్టాండ్ సైడ్ రూట్ ఉంది కదా. కొత్తలో వచ్చినప్పుడు అక్కడికి వైన్ షాప్ కొత్తగా ఓపెన్ చేశారు. అప్పుడు నాకు తెలియదు వైన్ షాప్, మనకి ఎవరికి తెలియదు. సో తిరిగితే జనాలు ఓ అని ఫుల్ ఉన్నారు. ఏం గొడవ ఏమైనా జరుగుతుందా అని చూస్తే వైన్ షాప్ అని బోర్డు. ఆ తర్వాత నేను ఎక్కడ క్యాంపులకు తిరుగుతున్నా కూడా ఎక్కడైతే జనాలు కనిపిస్తారో ఆటోమేటిక్గా షాప్ బోర్డు కూడా చూడను నేను, ఇక్కడ ఏదో వైన్ షాప్ ఉన్నట్టుందని ముందు మనసులో కన్ఫర్మ్ చేసుకొని చూస్తా, అదే ఉంటుంది అక్కడ. నా ఉద్దేశం ఏంటంటే దానికి డిమాండ్ అంత విపరీతంగా ఉంది లిక్కర్ కదా. సో అంటే అంత బిజినెస్ రెవెన్యూలో కూడా ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఏ రాష్ట్రం కావచ్చు, ఏ దేశం కావచ్చు, దాని ఎక్కువ రాబడి, గవర్నమెంట్కి ఎక్కువ రాబడి వచ్చేటువంటి శాఖల్లో ఏమంటారు శాఖని, అబ్కారీ శాఖనా, ఈ లిక్కర్కి సంబంధించిన శాఖ ఏదో పేరు పెట్టేసుకుంటాను, నాకు తెలియదు. సో ఈ లిక్కర్ నుండి ఎక్కువ ఇన్కమ్ సోర్స్ అనమాట గవర్నమెంట్కి కూడా కదా. సో అంత ప్రయారిటీ ఉందన్నమాట దానికి సంబంధించి. సో ఆల్కహాల్ తీసుకుంటే ఏం జరుగుద్ది సైంటిఫిక్గా, అది నేను మళ్ళీ బైబిల్లో చెప్తాను మీకు, ఎందుకు ఇది చూపిస్తున్నాను. అది ఆల్కహాల్ ఇంటర్ఫియర్స్ విత్ ద బ్రెయిన్స్ కమ్యూనికేషన్ పాత్వేస్ అండ్ కెన్ ఎఫెక్ట్ ద వే ద బ్రెయిన్ లుక్స్ అండ్ వర్క్స్. ఆల్కహాల్ ఎప్పుడైతే బాడీలోకి వెళ్ళిపోతుందో రక్తనాళాల ద్వారా బ్రెయిన్లోకి వెళ్ళి ఆ బ్రెయిన్ పనిచేసే విధానాన్ని ఏం చేస్తుందంటే అది
ఇంపాక్ట్ చేస్తుంది. ఎవరికైనా సమాచారం మెడికల్ సంబంధించి ఉంటే చెప్పచ్చు. సేమ్ న్యూరో సిస్టమ్ అనేది ఏం చేస్తుంది, ఇంపాక్ట్ చేస్తుంది. సో మనకందరికీ తెలుసు కదా, మనం చాలాసార్లు ఎగ్జామ్ తీసుకున్నాం. మనం చిన్నప్పుడు చదువుకో ఉంటాం స్పర్శ అన్నది. పంచేంద్రియాల్లో చర్మం కూడా అది స్పర్శ అనే ఒక జ్ఞానం ఉంటుంది కదా. సో కింద ముళ్ళు గుచ్చుకున్నప్పుడు ఇమ్మీడియట్గా వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ మెదడు ఏం చేస్తుంది, ముళ్ళు గుచ్చుకుందని చెప్పేసి వెంటనే సిగ్నల్ పంపించి వెంటనే చేతికి కమాండ్ ఇచ్చి ఆ చేయి కిందికి వెళ్ళి ముళ్ళు తీసేస్తుంది కదా. ఇదంతా ఎప్పుడు జరిగిపోతుంది, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్. అంటే మనం ఏ పని చేయాలన్నా కూడా ఎక్కడి నుంచి సిగ్నల్ రావాలి, మెదడు నుంచి. దీన్ని మా ఆటోమొబైల్ లాంగ్వేజ్లో ఈసీజీ అంటారు, ఈసీయూ అంటారు, ఎలక్ట్రానిక్ కంట్రోల్ యూనిట్ అంటారు. అంటే బండిలో ఏమైనా ప్రాబ్లం వచ్చింది, బండిలో ఏదైనా పని రేడియేటర్ ఆన్ అవ్వాలి, హీట్ ఎక్కింది అన్నప్పుడు ఈసీయూకి సిగ్నల్ పోతుంది, రేడియేటర్ ఆన్ చేయని ఈసీయూ కమాండ్ ఇస్తుంది. మెదడు చేతికి కమాండ్ ఇచ్చినట్టు. సో ఎక్కడ చూసిన సిస్టము ఒక మెదడు అది ప్రమోట్ చేయాలి ఏ పని చేయాలన్నా కూడా కదా. కానీ ఆ మెదడు ఏమవుతుంది, ఆల్కహాల్ లోపలికి వెళ్ళినప్పుడు ఇంపాక్ట్కి లోను, అంటే అసహజమైన బిహేవియర్ వచ్చేస్తుంది. అండ్ దెన్ ఆల్కహాల్ మేక్స్ ఇట్ హార్డర్ ఫర్ ద బ్రెయిన్ ఏరియాస్ కంట్రోలింగ్ బ్యాలెన్స్. ఆల్కహాల్ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత మెదడు బ్యాలెన్స్ కంట్రోల్ తప్పిపోతుంది. అండ్ దెన్ మెమరీ, జ్ఞాపకాలు మిస్ అయిపోతాయి. స్పీచ్, మాట్లాడే విధానము మారిపోతుంది. అండ్ ద జడ్జిమెంట్ టు దేర్ జాబ్స్, టు డూ దేర్ జాబ్స్, వాళ్ళు చేసే జాబ్కి సంబంధించిన వృత్తి ఏదైతే ఉందో దాని మీద కూడా ఇంపాక్ట్ పడుతుంది. రిజల్టింగ్ ఇన్ ఎ హయ్యర్ లైక్లీహుడ్ ఆఫ్ ఇంజురీస్ అండ్ అదర్ నెగిటివ్ అవుట్కమ్స్. ప్రతికూలమైన ప్రభావాలు ఆల్కహాల్ తీసుకోవటం వలన ఎక్కువ ఉంటాయి అని చెప్పేసి జస్ట్ నేను క్లుప్తంగా చెప్పాను. ఇదేం సైన్స్ క్లాసా బైబిల్ గురించి మెసేజ్ అనుకోకండి. ఈ సైన్స్ క్లాసే బైబిల్ మెసేజ్కి కనెక్ట్ అవుతుంది. సో అదే కదా. సో ఇలా కనెక్ట్ అయ్యి చాలామంది బిహేవ్ చేశారు. ఇప్పుడు చూడబోతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆదికాండము 9వ అధ్యాయము 21వ వచనం. ఆదికాండము 9వ అధ్యాయము 21వ వచనము. పిమ్మట ద్రాక్షారసము త్రాగి మత్తుడై తన గుడారములో వస్త్రహీనుడుగా నుండెను. అప్పుడు కనానుకు తండ్రి అయిన హాము, నోవాహు, నీతిమంతుడైన నోవాహు ఎప్పుడైనా అలా బిహేవ్ చేసి ఉంటాడా? నీతిమంతుడైన నోవాహు వాళ్ళ పిల్లలకి ఎలా ఉన్నాడు? ఆదర్శంగా ఉన్నాడు. భూమి సమస్తాన్ని వెతికితే ఒక్క నీతిమంతుడైన నోవాహుకు దొరికాడు దేవుడికి. మరి అలాంటి నోవాహు ఏం తాగి మత్తుడైపోయాడు? ద్రాక్షారసము తాగి. అది తీసుకొని ఆ ఇంపాక్ట్ ఇప్పుడు నేను చూపించాను కదా, సైన్స్ క్లాస్ అని నేను చెప్పాను కదా, అదే జరిగింది నోవాహుకి. ఎవరైనా ఒకటి, అది నోవాహు అయినా ఒకటి, అబ్రాహం అయినా ఒకటి, శరణ అయినా ఒకటి, ఆకాశం అయినా ఒకటి, దాని ప్రభావం అలాగే ఉంటుంది. బట్ డిఫర్స్ ఆన్ బాడీ స్ట్రెంగ్త్ ఉంటుంది. సో నోవాహుకి ఏం జరిగింది? మత్తుడైపోయాడు. మెదడు మీద ప్రభావం చూపించింది ఒక అసహజమైన బిహేవియర్. తన ఒంటి మీద బట్టలు ఉన్నాయా లేదా అని చూసుకోలేనంతగా మత్తుడైపోయాడు. సో ఒక మద్యం తీసుకుంటే ఎలా బిహేవ్ చేస్తాడు మనిషి అనేది ఎగ్జాంపుల్ మనం చూసుకున్నాం ఇక్కడ, రైట్? అండ్ మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము 36వ వచనము. మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము 36వ వచనము. అబిగయీలు తిరిగి నాబాలు నొద్దకు రాగా రాజులు విందు చేసినట్లు అతని ఇంటిలో విందు చేసి త్రాగుచు బహు సంతోషించుచు మత్తుగా నుండెను కనుక తెల్లవారు వరకు ఆమె అతనితో కొద్ది గొప్ప మరేమీ చెప్పక ఊరకుండెను. చూసారా, ఇక్కడ అబిగయీలు ఏదో విషయం చెప్పాలని ట్రై చేస్తూ ఉంది. కానీ అతను నాబాలు ఎలా ఉన్నాడు? పూర్తిగా తాగి మత్తుడైపోయినాడు. చెప్తే వినిపించుకునే స్టేజ్లో లేదు. ఈ నేపథ్యం ఒకసారి చూస్తే, ఎందుకు ఆవిడ చెప్పాలని వెయిట్ చేసింది తనకి అనే నేపథ్యాన్ని ఒకసారి చూస్తే మనకందరికీ కూడా తెలుసు. దావీదు గారు ఒక ఇన్ఫర్మేషన్ పంపించారు ఎవరికి? నాబాలుకి. మేము పలానా చోట ఉన్నాము, మాకు కావాల్సిన హెల్ప్ ఏమన్నా ఉంటే చెయ్యి అని చెప్పేసి. వాళ్ళు ఆల్రెడీ ఈ గొర్రెల కాపర్లకి ఏం చేశారు? నాబాలు దగ్గర ఉన్న గొర్రెల కాపర్లకి దావీదు సమూహం అంతా కూడా హెల్ప్ చేసింది ఒకసారి కదా. సో దానికి ప్రతిగా ఏమైనా హెల్ప్ చేయని దావీదు మెసేజ్ పంపిస్తే ఈయనేమన్నాడు? పోయిన వాళ్ళు చాలామంది ఉంటారు, నేను అంతమందికి హెల్ప్ ఎలా చేయాలని చెప్పేసి చాలా రెక్లెస్గా ఆన్సర్ పంపిస్తాడు. పంపిస్తే దావీదు ఏం చేస్తాడు? ఇలా ఉన్నావా నువ్వు అని చెప్పేసి యుద్ధానికి బయలుదేరతాడు, నాశనం చేయడానికి, ఈయనను చంపడానికి బయలుదేరుతాడు. బయలుదేరిన తర్వాత ఆ ఇన్ఫర్మేషను ఈయన దగ్గర ఉన్న కాపర్లకు తెలుస్తుంది. ఎవరి దగ్గర ఉన్న కాపర్లకి? నాబాలు దగ్గర ఉన్న కాపర్లకి. ఆమె దగ్గరికి వెళ్ళి, అమ్మ
ఇలాగ తను మాకు హెల్ప్ చేశారు దావీద్ గారు, కానీ ఇలా జరిగింది ఇదంతా కూడా. సో వాళ్ళు బయలుదేరుతున్నారని చెప్తే ఆవిడ ఏం చేస్తుంది, తను మొత్తం ఆహారం ఇదంతా కూడా ప్యాక్ చేసేసుకొని మళ్ళీ ఎదురెళ్ళి మాట్లాడి అక్కడ కన్విన్స్ చేసేస్తుంది. ఈ నేపథ్యంలో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఎలా ఉన్నాడంట మనవాడు 36వ వచనం మళ్ళీ ఒకసారి మా అబిగయీలు తిరిగి నాబాలు నొద్దకు రాగా రాజులు విందు చేసినట్లు అతని ఇంటిలో విందు చేసి త్రాగుచూ బహు సంతోషించుచు మత్తుగా నుండెను గనుక తెల్లవారు వరకు ఆమె అతనితో కొద్ది గొప్ప మరేమీ చెప్పక ఊరకుండెను. త్రాగుచూ బహు సంతోషించుచు మత్తుగా ఉండెను గనుక తెల్లవారు వరకు ఆమె కొద్ది తప్ప మరి ఏమీ చెప్పక ఊరకుండెను. ఎందుకు చెప్పలేకపోయిందంటే తాగుచూ సంతోషంగా ఉండటం ఒకటే కాదు, ఎలా ఉన్నాడు, ఆ స్టేజ్ ఎలా ఉంది తనది, మత్తుగా ఉన్నాడు. మత్తుగా ఉన్న వాళ్ళకి చెబితే అర్థం కాదు, సరిగా రిసీవ్ చేసుకోలేదు కదా, అలాంటి స్టేజ్లో ఉన్నాడు. కాబట్టి ఆవిడ ఏమీ చెప్పలేకపోయింది. తర్వాత చెప్పిన తర్వాత మనోడి స్టేజ్ ఎలా ఉందో చూడండి 37వ వచనం. ఉదయమున నాబాలునకు మత్తు తగ్గి ఉన్నప్పుడు అతని భార్య అతనితో ఆ సంగతులు తెలియజెప్పగా భయము చేత అతని గుండె పగిలెను, అతడు రాతి వల్లే బిగుసుకొని పోయాను. ఇందుకు చెప్పాను కదా, మత్తులో ఉన్నప్పుడు రాజమౌళి ప్రసాద్ రెడ్డి అయితే ఏమి, వరదరాజు రెడ్డి అయితే ఏమి, నాకు ఎవడు గొప్ప కాదనే ఫీలింగ్లో ఉంటాడు ఒక్కొక్కడు. కానీ ఇక్కడ నెక్స్ట్ ఎప్పుడైతే ట్రూత్ తెలిసిందో, దావీదు ఇలా చేయబోతున్నాడు అని చెప్పేసి ఎప్పుడైతే తెలిసిందో ఏమైపోయాడంట, బిగుసుకుపోయాడు మొత్తం. అంటే అంత భయం వేసి, అంటే ఒరిజినాలిటీ అప్పుడు తెలిసింది తనకనే విషయాన్ని ఇక్కడ చూస్తున్నాం. తర్వాత మనం చూస్తే యెహోవా అతను మొత్తం కనుక అతను ఏమైపోతాడు, చనిపోయాడు అనే విషయాన్ని కూడా తర్వాత మనం చూస్తాం. దీనికి కారణం ఏంటి, మత్తు. నోవాహు అలా పడి ఉండటానికి కారణము మత్తు. నాబాలు ఇలా ప్రవర్తించడానికి కారణము మత్తులో ఉన్నాడు అన్నమాట. సో మత్తు అనేది చాలా డేంజర్, మద్యం అనేది చాలా ఒక డేంజర్గా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. దాని పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయి అనే విషయాన్ని కూడా ఇక్కడ మనము ఈ యొక్క కాన్సిక్వెన్సెస్ ద్వారా మనం చూడగలం. అలాగే 2వ సమూయేలు గ్రంథము 11వ అధ్యాయము 13వ వచనము. 2వ సమూయేలు గ్రంథము 11వ అధ్యాయము 13వ వచనము. అంతలో దావీదు అతనిని భోజనమునకు పిలిపించెను. అతడు బాగుగా తిని త్రాగిన తరువాత దావీదు అతన్ని మత్తునిగా చేసెను. సాయంత్రమున అతడు బయలు వెళ్ళి, చాలా ఇది దావీదు గారి ఇన్సిడెంట్. ఇక్కడ మత్తుడైంది ఎవరు, ఉరియా మత్తుడయ్యాడు, మత్తునిగా చేశారు దావీదు గారు. విషయం అంతా మనకు తెలుసు, బత్షెబ కారణం చేత దావీదు గారు అలా చేయడం జరిగింది. సో ఇక్కడ మత్తుగా పడి ఉన్నది ఉరియా కదా. దావీదు గారికి ఏమైనా మత్తు ఉందా, మత్తు లేదు. చాలా హోష్లో చాలా తెలివిగా ప్లాన్డ్గా చేశాడు కదా. దావీదు గారికి మత్తేమీ లేదు, కానీ కనిపించని మత్తు ఉంది. చూద్దాం బైబిల్లోనే. కేవలం మత్తు అంటూనే మద్యం మాత్రమే కారణం కాదు, ఇతర కారణాల చేత కూడా మత్తు కలుగుతుంది. దావీదు గారు ఆ మత్తులో ఉన్నాడు. దావీదు గారు ఒక మత్తులో ఉండి ఈయననేం చేశారు, ఫిజికల్గా మత్తుగా పడిపోయేలాగా చేశారు. ఏమిటి దావీదు గారికి ఉన్న మత్తు ఏమిటి, ఆయన మద్యం అయితే తీసుకోలేదు. ఏ మత్తులో ఉన్నాడు, హోషేయ గ్రంథము 4వ అధ్యాయము 11వ వచనము. హోషేయ గ్రంథము 4వ అధ్యాయము 11వ వచనము. వ్యభిచార క్రియలు చేయుట చేతను ద్రాక్షారసము పానము చేయుట చేతను మద్యపానము చేతను వారు మతి చెడిరి. మతి చెడిరి. మతి ఏమైపోయింది, చెడిపోయింది. అంటే ఉండాల్సిన స్టేజ్లో పని చేయాల్సిన రీతిలో ఆ మెదడు పని చేయటంలే. అంటే ఆ రకమైన ఇంపాక్ట్కి లోన్ అవ్వాలంటే మద్యం మాత్రమే కారణము కాదు, మద్యము కూడా కారణము. కానీ మద్యముతో పాటు మతి ఎప్పుడు చెడిపోతుంది, ఈ యొక్క అబ్నార్మల్గా పనిచేయడం ఎప్పుడు స్టార్ట్ అవుతుందంట, వ్యభిచార క్రియలు చేయుట చేతను. ఎప్పుడైతే వ్యభిచార క్రియలు స్టార్ట్ చేస్తారో అప్పుడు కూడా అది ఒక రకమైన మెదడికి ప్రభావం ఇస్తుంది. ఆ మత్తులో ఉన్నారు దావీదు గారు. ఆయన వ్యభిచారమేగా చేసింది. తన సైన్యంలో ఉన్నటువంటి సైనికుడి భార్యతో ఆయన వ్యభిచారం చేశాడు. ఆ మత్తు ఆవహించింది కనుక ఏం చేశాడు, ప్లానింగ్, ఈయనని చంపాలని ప్లాన్ చేశాడు. అంటే మత్తు అన్నది వ్యభిచారం చేత కూడా మత్తు ఏర్పడుతుందనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. వ్యభిచార క్రియలు చేయుట చేతను, ద్రాక్షరసము పానము చేయుట చేతను, మద్యపానము చేతను, ఈ మూడు కూడా ఒకే ఇంపాక్ట్ గురి చేస్తాయి. మతి ఏమవుతుంది, చెడిపోతుంది. దావీదు గారు అలాంటి మత్తులో
ఉన్నారనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. నాట్ ఓన్లీ మద్యం తీసుకోవడం మాత్రమే కాదు, నోవాహు మద్యం చేత ఆ రకంగా అయిపోయాడు, నాబాలు మద్యం చేత ఆ రకంగా అయిపోయాడు. మరి దావీదు గారు కూడా మద్యము కాకుండా ఆ మద్యం ఇచ్చే ఇంపాక్ట్ ఏదైతే ఉందో వ్యభిచారం కూడా అలాంటి కిక్కుని మెదడుకి ఇస్తుంది, మెదడును పని చేయనివ్వదు. సో ఆ మత్తులో దావీదు గారు ఆ పని చేశారు. దీనికి ఆధారం హోషేయ గ్రంథంలో మనం చూసుకున్నాం. వ్యభిచారం చేసే వాళ్ళ మతి కూడా ఏమైపోతుందట, చెడిపోతుంది. మద్యం తాగితే ఈ మెదడు ఎలా చెడిపోతుందో వ్యభిచారం చేస్తే కూడా మెదడు చెడిపోతుంది అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. అలాంటి ఒక మెదడు చెడిపోయిన వ్యక్తి ఇంకొక ఆయన కూడా ఉన్నాడు, చాలా ప్రముఖుడు. ఆయన పేరు సంసోను కదా. న్యాయాధిపతుల గ్రంథము ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, మనల్ని కూడా ఆలోచింపజేస్తుంది. సంసోను గారి ఇన్సిడెంట్ అంటే దావీదు గారు మత్తులో ఉన్నారని మనం వేరే వాక్యాన్ని తీసుకొని చూసాం, కానీ ఈయన ఎంత మత్తులో ఉంటాడో సెర్చ్ చేస్తే చాలా ఆశ్చర్యం ఇస్తుంది. చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 4వ వచనం. పిమ్మట అతడు షోరేకు లోయలోనున్న దెలీలా అను స్త్రీని మోహింపగా, చాలా దెలీలా అనే స్త్రీని ఆయన ఏం చేశాడు, మోహించాడు, వాంఛించాడు ఆ స్త్రీని. సో ఆ స్త్రీని వాంఛించిన తర్వాత కొన్ని ఇన్సిడెంట్ జరుగుతాయి. ఆయన్ని చంపాలని శత్రువులు ఏం చేస్తూ ఉన్నారు, ప్లానింగ్ చేస్తూ ఉన్నారు కదా. విచిత్రమైన విషయం ఏంటంటే ఆయన ఎంత మత్తులో ఉన్నాడంటే ఆ స్త్రీ నిన్ను బంధించాలంటే ఏం చేయాలి, నిన్ను బంధించాలంటే ఏం చేయాలి, ఈయననే అడుగుతుంది. రైట్. సెకండ్ ఏంటంటే బంధించేది ఎవరో కాదు, ఆ స్త్రీనే బంధిస్తుంది. ఒక్కసారి అంటే దెబ్బతినొచ్చు, 2 సార్లు దెబ్బతినొచ్చు. మత్తు ఎంత ఉంటే ప్రతిసారి దెబ్బతింటాం, అంత మత్తులో సంసోను ఉన్నాడు. స్త్రీ వ్యామోహంలో అంత మత్తులో సంసోను ఉన్నాడు. చూడండి, సీక్వెన్స్ చూద్దాం. 6వ అధ్యాయం అదే అధ్యాయము 6-7 వచనాలమ్మ. న్యాయాధిపతులు 16:4, 6-7 వచనాలు. 4 చదివమ్మా. కాబట్టి దెలీలా, నీ మహాబలము దేనిలోనున్నదో నిన్ను దేని చేత కట్టి బంధింపవచ్చునో నాకు దయచేసి తెలుపుమని సంసోనుతో ననగా, సంసోను 7 నిరవంజి చువ్వలతో నన్ను బంధించిన ఎడల నేను బలహీనుడనై సామాన్య మనుషులలో ఒకని వలె అవుదునని ఆమెతో చెప్పాను. చూసారా, తన సాంగత్యంలో ఉన్న స్త్రీ అడుగుతా ఉంది, నిన్ను ఎలా బంధించగలను నేను అని చెప్పేసి. డౌట్ రావాలా? తనే భార్య కాదుగా, డౌట్ అయితే రావాలి కదా. ఆ డౌట్ రాలే. ఎలా అంటే ఎందుకు రాలా? మత్తు, వ్యభిచారపు మత్తులో ఉన్నాడు, డౌట్ రాలే. ఆ తర్వాత కూడా చదివితే ఈ సమాధానం నిర్వహించుకోవాలన్న తర్వాత దాన్ని ఏం చేస్తాడు ఈయన, ఆ స్త్రీనే బంధించిన తర్వాత నూలు దారం తెంచినట్లుగా తెంచేసుకుంటాడంట. తర్వాత చూస్తే తర్వాత మళ్ళీ అడుగుతుంది. మళ్ళీ అడిగితే కొత్త తాళ్లతో, అంటే వాడిని తాళ్లతో నన్ను కట్టేస్తే నన్ను ఏం చేయాలి, ఇంకా ఎవరైనా ఏమేమి చేసుకోవచ్చు, నా బలం పోతుంది అంటాడు. అప్పుడు కూడా మళ్ళీ సేమ్ అదే, ఈమె బంధిస్తుంది. ఆ తర్వాత మళ్ళీ నా తల జడలు 7 జడలుగా అల్లితే నన్ను ఎవరైనా ఏమైనా చేయొచ్చు అంటే ఆ తర్వాత ఆవిడే చేస్తుంది. అంటే ఎంత మత్తు ఉంది ఆలోచించాలి. వెరీ డేంజర్ అసలు మద్యం మత్తు. నేను ఎగ్జామ్ స్ట్రైట్గా అడుగుతున్నా, ఇవాళ సాయంత్రము ఏదో మద్యం తీసుకున్నాడు ఒక అతను, తీసుకుంటే ఎంతసేపు పనిచేస్తుంది? మేబీ నైట్ పడుకొని లేచేంత వరకు, లేదా 1 డే ఆర్ 2 డేస్, రైట్. కానీ వ్యభిచారం అనే మత్తు లైఫ్ లాంగ్, లైఫ్ని ఏం చేస్తుంది, నాశనం చేసేస్తుంది కదా. ఇలాంటి మత్తు బారిన పడకూడదు. అంతిమంగా మనం చూస్తాం ఏమిటి ఆ వ్యభిచారం అన్నది. సో సంసోన్ని ఇక్కడ మనం చూస్తాం. ఆలోచించండి, ఆ మత్తు అనేది ఎంత బలంగా ఉంది. ఆవిడే అడగటం ఏంటి, ఆవిడే బంధించడం ఏంటి, అది 1 సారా 2 సార్లా 3 సార్లు కంటిన్యూగా ఆవిడే బంధించడం, ఈయన బయటపడిన తర్వాత ఎందుకే తల్లి ఇలా చేసామని అడగాలి కదా. లేదు, మత్తు, అంత మత్తులో సంసోన్ గారు ఉన్న విషయాన్ని మనం ఇక్కడ ఆలోచించగలగాలి. సో ఆ మద్యం అనేది అంత నెగిటివ్ ఇంపాక్ట్ మనిషి మీద పనిచేస్తుందనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. అలాగే చూడండి, హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనము. హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనము. మరియు ద్రాక్షారసము మోసకరము, తనను బట్టి అతిశయించువాడు నిలువడు, అట్టివాడు పాతాళమంత విశాలముగా ఆశపెట్టును. ద్రాక్షారసము మోసకరము అంటే ఎదురుగా ఉన్న లోకాన్ని డిఫరెంట్గా చూపిస్తుంది, మనల్ని కూడా ఎలా చేస్తుంది, డిఫరెంట్గా
చూపిస్తుంది. మనకు అర్థం కావడానికి నా పర్సనాలిటీని తీసుకుంటాను. నేను ఎలా పొట్టిగా ఉంటాను కదా, పొట్టిగా ఉన్న నేను ఒక జైగాంటిక్, ఇప్పుడు గురుమూర్తి అన్న ఉన్నాడు, ఒక జైగాంటిక్ పర్సనాలిటీ ఉంది, ఆయన ఎదురుగా ఉన్నాను, నేను మధ్యలో ఉన్నాను అనుకోండి, నాకు నేను ఏమనుకుంటానండి, పెద్ద బలశాలిని, నేను ఎవరినైనా ఏమైనా అంటే నా ఒరిజినాలిటీ నాకు తెలియదు. మోసకరం. ఆ మద్యం ఎలా ఉంటుందంట, మోసకరంగా ఉంటుంది. పొరపాటున ఆయనతో తలపడ్డాను అనుకోండి, నేను ఏమంటాడు, అలా చిట్కిన వెళ్తూ అలా అంటే అయిపోతుంది కదా. సో అంటే నా ఒరిజినాలిటీ ఏమిటి అన్న స్పృహ నాకుండదు, ఎదురుగా ఎలాంటి వాళ్ళు ఉన్నారన్న స్పృహ నాకుండదు. చాలా మోసం చేస్తుంది ద్రాక్షారసం అనే విషయాన్ని చూస్తున్నాం. అలాగే సామెతల గ్రంథము 20వ అధ్యాయము 1వ వచనము. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 1వ వచనము. ద్రాక్షారసము వెక్కిరింతల పాలు చేయును, మద్యము అల్లరి పుట్టించును, దాని వశమైన వారందరూ జ్ఞానము లేనివారు. మద్యపానం యొక్క విషయాలు మనము స్టెప్ బై స్టెప్ చూసుకుంటూ వస్తూ ఉన్నాము. ద్రాక్షారసము వెక్కిరింతల పాలు చేయను. ఇదే ఎగ్జాంపుల్ మళ్ళీ తీసుకుంటాను. నేను అంటే ఫైట్ చేయడానికి వెళ్ళిపోయాను అనుకోండి, నేనేమైపోతాను, వెక్కిరింతల పాలు. నీ హైట్ ఏంట్రా బాబు, నువ్వేంటి, నీ ఫిజిక్ ఏంటి, ఏం ఆడుతున్నావు, ఏం చేస్తున్నావు అనేది వెక్కిరింతల పాలు అయిపోతాను. మద్యం ఏం చేస్తుంది, అల్లరి పుట్టించును. ఇవాళ ఎలక్షన్స్ వచ్చాయనుకోండి, అల్లరి చేయడానికి ఎవరిని వాడతారు, పొలిటికల్ పార్టీస్ అన్నీ కూడా. ప్రతి ఇంటికి ఒక బాటిల్ అంట, ప్రతి మనిషికి ఎవరైతే తిరుగుతారో వాళ్ళకి ఒక బాటిల్, ఒక బిర్యానీ ప్యాకెట్. ఎందుకు, అల్లరి చేయడానికి, ఒక హైప్ క్రియేట్ చేయడానికి, గొడవ పడితే గొడవ చేయడానికి, లేదా సపోర్టింగ్గా కేకలు వేయడానికి. అంటే స్పృహ ఉండదు, ఇంకా ఏది చెప్తే అది చేసేది. అల్లరి పుట్టించును, దాని వశమైన వారందరూ జ్ఞానము లేనివారు అయిపోతారనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. అలాగే సామెతల గ్రంథం 23వ అధ్యాయము 29 నుండి 34వ వచనం వరకు. ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము, ఎవరికి జగడములు, ఎవరికి చింత, ఎవరిని హేతువు లేని గాయములు, ఎవరికి మందదృష్టి, ద్రాక్షారసముతో ప్రొద్దుపుచ్చు వారికే గదా, కలిపిన ద్రాక్షారసము రుచి చూడ చేరు వరకే గదా, ద్రాక్షారసము మిక్కిలి ఎర్రబడగను, గిన్నెలో తలతలలాడుచుండగను, త్రాగుటకు రుచిగా నుండగను, దాని వైపు చూడకుము. చాలమ్మా. ఈ ఎవరికి మందర దృష్టి, ఎవరికి గాయాలు, ఇవన్నీ కూడా చూస్తే దేని గురించి, ఎవరి గురించి మాట్లాడుతున్నారు అక్కడ, ద్రాక్షారసము సేవించిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళ దృష్టి ఎలా ఉంటుందట, మంద దృష్టి, కళ్ళు సరిగా కనిపించు, బ్లర్ అయిపోతుంది. ఎదురుగా ఉన్న ప్రపంచం అంతా కూడా బ్లర్గా కనిపిస్తూ ఉంటుంది, క్లారిటీ ఉండదు చూడటంలో అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. సో దీనికి సంబంధించి పౌలు గారు ఒక మంచి హెచ్చరిక చేస్తూ ఉన్నారు. కాస్త మనము డెప్త్ ట్రాక్లోకి వెళ్ళిపోదాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారం కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. చూసారా, పౌలు గారు చెప్తా ఉన్నారు, మద్యముతో మత్తులై ఉండకుడి. దీన్ని సపోర్ట్ చేసుకుంటారేమో చాలామంది. సో మత్తెక్కి వరకు మద్యం తీసుకోకపోతే పర్లేదా అంటే, మన నేచర్ అలాగే ఉంటుంది కదా, ఏ లూప్ హోల్ ఉన్నా కూడా తీసేసుకుందాం అన్నట్లు. సో మద్యంతో మత్తులో ఉండకుండా అంటే మద్యం తీసుకోకండి దాని అర్థం, కానీ మత్తు అయ్యేంత కాకున్నందుకు తీసుకోవచ్చులే పర్లేదనే ఆప్షన్ ఇక్కడ పౌలు గారు ఇవ్వలేదు. పౌలు గారు ఇన్ ది సెన్స్ దేవుడు గారు అలాంటి ఆప్షన్ దేవుడు ఇవ్వలేదు అనేది మనం జాగ్రత్తగా జ్ఞాపకం. దాంట్లో ఏముందంటే దుర్వ్యాపారము ఉంది, ఒక రాంగ్ బిజినెస్ ఏదో జరుగుతూ ఉంది ఆ మద్యం తీసుకోవటంలో అనే మాటని ఇక్కడ మనం చూస్తున్నాం. ప్రభువు కూడా హెచ్చరించిన మాటని ఇక్కడ జ్ఞాపకం చేసుకున్నాము. లూకాసు వార్త 12వ అధ్యాయము 45వ వచనము. లూకాసు వార్త 12వ అధ్యాయము 45వ వచనము. అయితే ఆ దాసుడు నా యజమానుడు వచ్చుట ఆలస్యం చేయుచున్నాడని తన మనసులో అనుకుని దాసులను దాసీలను కొట్టి తిని త్రాగి మత్తులై ఉండసాగితే, వాడు కనిపెట్టని దినములోను ఎరుగని గడియలోను ఆ దాసుని యజమానుడు వచ్చి వాని నరికించి అపనమ్మకస్తులతో వానికి పాలు నియమించును. చూసారా, ఈ యొక్క పైన ఉపమానం చెప్పిన సారాన్ని కూడా మనం ఆలోచిస్తే ఇక్కడ క్లియర్గా ఏం చెప్తా ఉన్నాడు, యజమానుడు వచ్చినప్పుడు దాసుడు ఎలా ఉండాలట, మెలకువగా ఉండాలి, కనిపెట్టుకొని ఉండాలి. అలా ఉండకుండా తిని తాగి మత్తుగా ఉంటే ఆ యజమానుడు వచ్చినప్పుడు ఖచ్చితంగా అతను శిక్షించబడతాడనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. సో ఇక్కడ సంసోన్ గారి విషయం కూడా తీసుకుంటే, సంసోన్ ఎలాంటి పరిస్థితిలో సంసోన్ని శత్రువులు వచ్చి దెబ్బతీశారంటే, మెలకువగా ఉన్నాడా, ఆ మత్తులో ఉండి నిద్ర మత్తులో ఉన్నాడు ఆయన. ఆ ఢిల్లీల తొడ మీద తల పెట్టుకుని ఏం చేస్తున్నాడట, నిద్రపుచ్చింది బాగా.
ఆ మత్తులోకి తీసుకెళ్ళిన తర్వాత సంసోను దెబ్బతీయబడ్డాడు శత్రువుల చేత అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువు గారు కూడా ఏం చెప్తా ఉన్నారు? దాసులు మెలకువగా ఉండాలి, మత్తులై ఉండకండి అని ఒక వార్నింగ్ ఇక్కడ ఇస్తున్నారు. ఆ పైన 12వ 37, 38, 39 ఒకసారి చదువుమా. 12వ అధ్యాయము 37 to 39 వర్సెస్. ప్రభువు వచ్చి ఏ దాసులు మెలకుగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు. అతడు నడుము కట్టుకుని వారిని భోజన పంక్తిని కూర్చుండబెట్టి తానే వచ్చి వారికి ఉపచారం చేయునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. మరియు అతడు 2వ జామున వచ్చినను 3వ జామున వచ్చినను ఏ దాసుడు మెలకుగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు. ఏ దాసుడు మెలకుగా ఉండటం కనుగొంటాడో ఆ దాసుడు ధన్యుడు. సో మెలకువగా ఉండాల్సిన అవసరం ఉంది. అంటే మెలకువగా ఉండాలి అంటే మద్యం తీసుకుంటే మెలకువగా ఉండగలమా? వ్యభిచార మత్తులో ఉంటే మెలకువగా ఉండగలమా? రెండూ చూశారు. నోవా గారు ఫిజికల్ భౌతికమైన మద్యం తీసుకున్నారు, పడిపోయారు. సంసోను దావీదు వ్యభిచార సంబంధమైన మత్తులో ఉన్నారు, పడిపోయారు. సో అలాగే ఈ ఏ మత్తులో ఉన్నా కూడా మనం మెలకువగా ఉండలేం. అంటే ఇలాంటి మత్తు ఏది వచ్చేటువంటి విధానం ఏది కూడా మన చుట్టుపక్కల మనలో ఉండకూడదనే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, హెచ్చరిస్తూ ఉన్నాడు. మనం మెలకువగా ఉండాలి అంటే మనం ఏం చేయాలి? వీటన్నిటికీ కూడా దూరంగా ఉండాలి అని యేసుక్రీస్తు ప్రభువు గారు మనం హెచ్చరిక పొందుతున్నాం. ఈ మెలకువగా ఉండటం అంటే ఏంటి? సో ఇప్పుడు మద్యం తీసుకోవడం అంటే ఫిజికల్ మద్యం మాత్రమే కాదు, ఆత్మ సంబంధమైన మద్యం గురించి, ఆత్మ సంబంధమైన మత్తు గురించి కూడా మనం మాట్లాడుతున్నాం. సో ఈ మెలకువగా ఉండటం అంటే ఏంటి? కేవలం కళ్ళు తెచ్చుకొని ఉంటామా? ఖచ్చితంగా కాదు. ఏమిటి మెలకువగా ఉండటం అంటే? హబక్కూకు గ్రంథము మొదటి 3 వచనాలు. హబక్కూకు గ్రంథము మొదటి 3 వచనములు. 2వ అధ్యాయము మొదటి 3 వచనములు. ఆయన నాకు ఏమి సెలవిచ్చెనో నా వాదము విషయమై నేనేమి చెప్పుదునో చూచుటకై నేను నా కావలి స్థలము మీదను గోపురము మీదను కనిపెట్టుకుని ఉందుననుకొనగా యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చెను, చదువువాడు పరిగెత్తుచు చదువ వీలగునట్లు నీవు ఆ దర్శన విషయమును పలక మీద స్పష్టముగా వ్రాయము. ఆ దర్శన విషయము నిర్ణయ కాలమున జరుగును, సమాప్తమగుటకై ఆతురత పడుచున్నది, అది తప్పక నెరవేరును. అది ఆలస్యంగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము, అది తప్పక జరుగును, జాగు చేయక వచ్చును. కనిపెట్టుము కనిపెట్టుము కనిపెట్టుము. ఎక్కడ? గోపురం మీద కూర్చొని ఏం చేస్తున్నట్టు హబక్కూకు గారు చూస్తూ ఉన్నాడు, కనిపెడతా ఉన్నాడు, ఏం జరుగుతూ ఉంది అని చెప్పేసి. సో కళ్ళు కేవలం ఇలా తీసి ఉంచటం కాదు అక్కడ మెలకువగా ఉండటం అంటే. మన చుట్టూ ఏం జరుగుతూ ఉంది, మనం ఎక్కడున్నాం? గోపురం మీద ఉన్నాం. గోపురం ఇన్ ద సెన్స్ ఫిజికల్ హైట్ కాదు ఇక్కడ. సో లోకాన్ని చూస్తున్నప్పుడు, బైబిల్కి మనం అన్వయించుకుంటున్నప్పుడు మనకేమవుతుంది? అర్థమవుతా ఉంది చుట్టూ ఏం జరుగుతూ ఉంది. బైబిల్లో చెప్పబడిన విషయాలన్నీ కూడా మన కంటి ముందు జరగడం చూస్తూ ఉంటే మనకు అర్థమవుతూ ఉంటుంది బైబిల్ ఎంత సత్యం మాట్లాడుతూ ఉంది, రాకడ ఎంత దగ్గరగా ఉంది, మనం ఎలా జీవించాలి, ఇవన్నీ కూడా మనం హెచ్చరింపబడతా ఉన్నాం. మనం ఇంటర్న్ ఏం చేస్తూ ఉన్నాము? హెచ్చరిస్తూ ఉన్నాం. సో కనిపెట్టుకొని ఉండటం, మెలకువగా ఉండటం అంటే ఏం జరుగుతూ ఉందని వాచ్ చేస్తున్నాం. ఇంగ్లీష్లో చాలా బాగుంటుంది, ఐ విల్ స్టాండ్ అపాన్ మై వాచ్. గోపురం అన్నారు కదా తెలుగులో, ఇంగ్లీష్లో వాచ్ అంటే ఏమిటి? వాచ్మెన్ అంటారు కదా, కాపలాగా. మనం ఏం చేయాలి? చూస్తూ ఉండాలి ఏం జరుగుతూ ఉందని చెప్పేసి. సో మనం మత్తులో ఉంటే ఆ పని చెయ్యలేము అనే మాట ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. కొంతమంది ఉన్నారు కాపర్లు. సో వాళ్ళు ఎలా ఉంటారు చూడండి. యెషయా గ్రంథం 56వ అధ్యాయము 10 నుంచి 12 వచనం వరకు. యెషయా గ్రంథము 56వ అధ్యాయము 10 నుండి 12 వచనం వరకు. వారి కాపరులు గ్రుడ్డివారు, వారందరూ తెలివిలేని వారు, వారందరూ మూగ కుక్కలు, మొరగలేరు, కలవరించుచు పండుకొను వారు, నిద్రాసక్తులు, కుక్కలు తిండికి ఆతురపడును, ఎంత తిన్నను వాటికి తృప్తి లేదు. ఈ కాపరులు అట్టివారే, వారు దేనిని వివేచింపజాలరు, వారందరూ తమకిష్టమైన మార్గమున పోవుదురు, ఒకడు తప్పకుండా అందరూ స్వప్రయోజనమే విచారించుకొందురు. వారిట్లందరూ నేను ద్రాక్షారసము తెప్పించెదను. ఏమంటారంట? ఎవరు అనేది? ఎవరు? గట్టిగా చెప్పాలి, ఎవరో చెప్పాలి. కాపర్లు. వారి కాపర్లు అనే మాట ఉంది కదా, ఆ కాపర్లు అంటున్నారంట. ఏమంటున్నారు? నేను ద్రాక్షారసము తెప్పించెదను, మనము మద్యము నిండారుగునట్లు త్రాగుదము రండి, నేడు జరిగినట్టు రేపు మరి లక్షణముగా జరుగును. చూసారా? కాపర్లు ఏం చేస్తారట?
నేనేం చేస్తాను, ద్రాక్షారసాన్ని తెప్పిస్తాను, అందరం సుష్టుగా ఏం చేద్దాము, తాగిద్దాం, ఏం ప్రాబ్లం లేదు, ఈరోజు ఎలా ఉందో రేపు కూడా అలాగే ఉంటుందని చెప్పేసి చెప్పేది ఎవరు? కాపర్లు. ఇక్కడ కాపర్లు అంటే వెంటనే మన మైండ్కి ఏమొస్తుందంటే పాస్టర్లు ఇలా వస్తుంది. ఇంతకుముందు మనం హబక్కు గ్రంథంలో ఏం చూసుకున్నాము? వాచ్. నేనేం చేస్తా ఉన్నాను? ఐ విల్ స్టాండ్ అపాన్ మై వాచ్. నేను గోపురం మీద నిలబడి కావలిగా ఉన్నాను అనే మాట ఉంది కదా. సో ఇప్పుడు మనం చేస్తున్న పని ఏంటి? మనం కూడా చూస్తున్నాం కదా చుట్టూ ఏం జరుగుతుంది, మనం కూడా వాచ్మెన్ లాగా ఉన్నాం మనం, రైట్? కాపరులు అంటే ఇక్కడ అర్థము ఈ క్రైస్తవ పరిభాష ఇక్కడ తీసుకురాకండి. కాపర్లు అంటే పాస్టర్లు, చెప్పేవాళ్ళు అనే పరిభాష ఇక్కడ లేదు. మనము కూడా ఎవరమైతే ఎంత వాచ్ చేస్తూ ఉన్నామో, వాచ్మెన్ లాగా పనిచేస్తూ ఉన్నామో, అందరినీ హెచ్చరిస్తూ ఉన్నామో, కాపలాదారు పని అదే కదా. ఇప్పుడు నేనే చేస్తూ ఉన్నాను, ఆ పని చేస్తూ ఉన్నా, కావలి కాస్తూ ఏం జరుగుతుందని చూపిస్తూ ఉన్నా మీకు, రైట్? సో ఇక్కడ కాపర్లు అంటే ఎవరైతే ప్రొక్లైమ్ చేస్తూ ఉన్నారో వాళ్ళంతా కాపర్లు అవుతారు. ఒక కుదించబడిన అర్థం ఇక్కడ లేదు, పాస్టర్లు గట్రా అనే అర్థం ఇక్కడ లేదు. దాంట్లో నేనైనా ఉండొచ్చు. ఇక్కడ చెప్పబడిన మాటలో ఎవరైతే ప్రొక్లైమ్ చేస్తూ ఉన్నారో, దేవుని మాటను ప్రకటిస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా కాపర్లే. అలాంటి కాపర్లు చాలామంది ఏం చేస్తూ ఉన్నారట? ద్రాక్ష రసాన్ని ఏం చేస్తూ ఉన్నారు? సుష్టుగా వాళ్ళందరికీ ఇస్తూ ఉన్నారు కదా. సో మత్తులైపోతున్నారు అందరూ. ఈ కాపర్లు ఇచ్చేటువంటి ఆ ద్రాక్షారసం తీసుకుని ఏమైపోతున్నారు? అందరూ మత్తులు అయిపోతున్నారు. ఇక్కడ మీరు కాస్త సేఫ్ జోన్లో ఉన్నారనుకుంటారేమో స్త్రీలు, ఐ మీన్ సహోదరులు. ఎందుకంటానంటే మేము అసలు తాగాం కదా, మద్యం గురించి మాకెందుకు, వస్తుంది తర్వాత. మీరు సేఫ్ జోన్లో ఉన్నారని ఆలోచించకండి. ఎందుకంటే మనం మాట్లాడేది ఈ లిక్కర్ గురించి కాదు కదా. ఈ లిక్కర్ తీసుకోకూడదు, క్లియర్. ఇంకొక లిక్కర్ కూడా ఉంది. ఈ కాపర్లు ఏం చేస్తానంట? ఆ లిక్కర్ని స్త్రీ పురుష భేదం లేదు, అది అందరికీ ఇస్తూ ఉన్నారు. అందరూ తీసుకుని వాళ్ళు ఏమైపోతూ ఉన్నారు? మత్తులుగా మారిపోతూ ఉన్నారనే విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. ఇక్కడ పాయింట్ ఏమిటంటే మనం జాగ్రత్తగా కంక్లూజన్కి వస్తూ ఉన్నాము. చాలాసార్లు మనం జ్ఞాపకం చేసుకున్నాం. సాతాను, అపవాది మన ఎదురుగా వచ్చి, నేను అపవాదిని, నేను మిమ్మల్ని మోసం చేస్తున్నా, ఈ మోసంలో మీరు పడండి అంటే పడతామా? ఖచ్చితంగా పడవు. వాడు ఎలా ఉన్నాడట? ఎప్పుడెప్పుడు ఎవరిని మింగుదనా అని గర్జించు సింహం వలె తిరుగుతూ ఉన్నాడు. ఎక్కడ అవకాశం ఉంది, ఎక్కడ అవకాశం ఉంది, ఎవరిని మింగొచ్చు అని చెప్పేసి. సో ఇప్పుడు మన దగ్గరికి వచ్చి ఒక లిక్కర్ బాటిల్ ఎవరైనా తీసుకొచ్చి, సరే ఇక్కడ తీసుకురాదు, బయట తీసుకొచ్చి ఒక లిక్కర్ బాటిల్ ఎదురుగా పెట్టేసి తాగమంటే తాగుతామా? తాగలేము. దానికి రెండు కారణాలు. ఒకటి ఏంటంటే ఒకరికి అలవాటు లేకపోవచ్చు, ఇంకొకరు దేవుడు నన్ను ఆజ్ఞాపించాడు నేను అది చేయకూడదు అనేది రెండో కారణం. రెండు మింగిలై కూడా ఉండొచ్చు, రైట్? సో ఇక్కడ ఒక అక్షరార్థమైన లిక్కర్. సో సాతాను ఏం చేస్తాడు? మన దగ్గరికి మందు పంపించాడు, మన దగ్గరికి బాటిల్ పంపించాడు, ఇది తాగి మీరు మత్తులు అయిపోండి అని. కానీ వీడు మత్తులు అవ్వాలి. సో ఆ మత్తు ఇస్తాడు మనకి. అర్థమైంది అనుకుంటాను మీకు. ఇందులో స్త్రీ పురుష భేదం లేదు కాబట్టి మీరు సేఫ్ జోన్లో లేరు, రైట్? అందరం డేంజర్ జోన్లోనే ఉన్నాం. సో ఆ మత్తు ఒకటి ఉంది. అదేమిటి? ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం మొదటి 2 వచనాలు. ప్రకటన గ్రంథము 17వ అధ్యాయము మొదటి 2 వచనములు. ఆ 7 పాత్రలను పట్టుకొని ఉన్న 7 దేవదూతలలో ఒకడు వచ్చి నాతో మాట్లాడుచు ఇలాగు చెప్పెను, నీవిక్కడికి రమ్ము, విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ్యకు చేయబడు తీర్పు నీకు కనబరచెదను. భూరాజులు ఆమెతో వ్యభిచరించిరి, భూనివాసులు ఆమె వ్యభిచార మత్తులో మత్తులైరి, మద్యములో మత్తులైరి. ఆ వేశ్య ఏం చేస్తూ ఉందట? భూరాజులు ఆమెతో ఏం చేశారు? వ్యభిచారము చేశారు. ఇప్పటికీ కూడా భూరాజులు ఏం చేస్తున్నారు? ఆమెతో వ్యభిచారం చేస్తూ ఉన్నారు. భూరాజులు, రాజులైన యాజక సమూహంగా ఎవరినైతే దేవుడు ఎన్నుకుంటూ ఉన్నాడో వాళ్ళంతా ఏం చేస్తున్నారు? ఈ స్త్రీతో, ఈ వేశ్యతో వ్యభిచారం చేస్తూ ఉన్నారు. వ్యభిచారం చేసి భూనివాసులంతా కూడా ఆ వ్యభిచార మత్తులో పడిపోయారంట. ఈ మత్తు కాదది, అది డాక్ట్రినల్ మత్తు. అంటే బైబిల్ ఏదైతే చెబుతూ ఉందో అది కాకుండా దేవుడికి వ్యతిరేకమైన ఏది చెప్పినా కూడా అది మత్తు ఎక్కిస్తూ ఉంది మనుషులకి. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరినైనా అడిగితే ఎందుకరా బాబు రోజు అలా ప్రతిరోజు నైట్ తాగుతావు అంటే ఏం చెప్తారండి? డే అంతా పనిచేసి బాడీ పెయిన్స్ అన్న అవి మర్చిపోవడానికి తాగాలి, నెంబర్ 1. రెండోది కష్టాలు మర్చిపోవటానికంట కదా.
ఇవి నేను నాతో షేర్ చేసుకున్నవి, నా సర్కిల్లో షేర్ చేసుకున్న విషయాలే, నాకు తెలియకుండా నేను చెప్పట్లేదు. సో కష్టాలు మర్చిపోవడానికి తాగుతారు, కొంతమంది సంతోషంగా ఉన్న తాగుతారు. సో ఈ 3 కారణాలు చేత తాగుతారు కదా, రైట్. ఇప్పుడు ఈ మత్తు అలా ఉంటే, ఫిజికల్గా తీసుకునే మత్తు అలా ఉంటే, స్పిరిచువల్ ఈ కాపరులు ద్రాక్షారసం వేస్తున్నారు, అందరికీ ఇచ్చేస్తున్నారు కదా, ఎంత ఇస్తున్నారు వాళ్ళు, ఇష్టం వచ్చేంత తాగు పడిపో అనేంత ఇస్తున్నారు కదా కాపరులు. ఇప్పుడు కూడా మనం చూసుకున్న వేష ఏం చేస్తూ ఉంది, వ్యభిచారం మత్తులో పడేస్తుంది అందరినీ. సో మత్తు కష్టాలు మర్చిపోవడానికి అన్నప్పుడు ఇవాళ కూడా జరుగుతున్నది ఏమిటి అంటే, అనేక మంది కాపర్లు ఏం చేస్తున్నారంటే, నువ్వు రా నీ కష్టాలు పోతాయని మత్తులో దింపుతా ఉన్నారు జనాలు. నువ్వు రా నీ కష్టాలు పోతాయనే మత్తులో జనాల్ని దింపుతూ ఉన్నారు. ప్రభువు కోసం కష్టపడమని బైబిల్ చెప్తా ఉంటే, ప్రభు దగ్గరికి వస్తే నీ కష్టాలు పోతాయి అంటారు. ఏం మత్తు అది? మత్తులో పడేస్తూ ఉన్నారు, కంటికి కనిపించట్లా. వీళ్ళ దృష్టి కూడా ఎలా ఉంటుందంట, తాగిన వాళ్ళు నడక ఎలా ఉంటుంది, ఇలా అలా తూలుతూ నడుస్తారు. బైబిల్ పరంగా కూడా వాళ్ళ నడక ఒక తిన్నని మార్గంలో ఉండదు, ఒక స్ట్రైట్ వేలో బైబిల్ పరంగా వాళ్ళ మార్గము ఉండదు. వాళ్ళకు వాళ్ళే కాంట్రడిక్ట్ అవుతారు. వాళ్ళకు వాళ్ళే ఒకరోజు ఈ రూట్ వెళ్తారు, ఏమని, దేవుడు చాలా ప్రేమమయుడు అనే రూట్ వెళ్తారు. వెంటనే ఒక నిమిషాలు గడుస్తూనే దేవుడు ఏంచి కాల్చేస్తాడందరినీ అని ఒక రూట్ తీసుకుంటారు. సో పరస్పర విరుద్ధమైన రూట్ సరిగా ఉండదు, తిన్నగా ఉండదు వాళ్ళకి. అలాగే మంద దృష్టి అని మనం వాక్యం చూసుకున్నాం కదా, ఎవరికి మంద దృష్టి అని చెప్పేసి, ఎవరైతే ద్రాక్షారసం తీసుకుంటారో వాళ్ళ కళ్ళు సరిగ్గా కనిపించవు. అవిధేయత బట్టి వాళ్ళ కళ్ళకు పొరలు కమ్ముకున్నాయి, వాళ్ళ మనోనేత్రాలకు పొరలు కమ్ముకున్నాయి, సరిగ్గా కనిపించట్లేదు. దేవుడు ఎవరో వాళ్ళకి క్లారిటీ లేదు, కళ్ళు కనిపించట్లా. బికాజ్ వాళ్ళు ఏ మత్తులో ఉన్నారు, ఈ వేష ఏదైతే మత్తు పంచుతూ ఉందో, ఈ కాపర్లు ఏ ద్రాక్షారసం అయితే ఇస్తూ ఉన్నారో వాళ్ళకి సుష్టిగా లాగించేసి వాళ్ళ కళ్ళకి మధ్యపు మత్తు కమ్మి దేవుడు ఒక్కడే అన్న నిజమైన సత్యం కూడా వాళ్ళు గ్రహించారు. దేవుడు కనిపించట్లా ఎవరనేది వాళ్ళకి. ఇలా 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 చూస్తూ యేసుక్రీస్తు దేవుడు, యెహోవా దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, కళ్ళు బైర్లు కమ్మాయి, మత్తు కమ్మింది వాళ్ళకి. ఆ మద్యం మత్తులో వాళ్ళు ఉన్నారు. జాగ్రత్తగా చూడండి ఒకసారి. అదే ఎవరు ఆ స్త్రీ అనేది 17వ అధ్యాయం 4-5 వచనములమ్మ. అదే ప్రకటన గ్రంథము 17వ అధ్యాయము 4-5 వచనములు. ఆ స్త్రీ ధూమ్ర రక్త వర్ణములు గల వస్త్రము ధరించుకొని బంగారముతోనూ రత్నములతోనూ ముత్యములతోనూ అలంకరింపబడినదై ఏకమైన కార్యములతోనూ తాను చేయుచున్న వ్యభిచార సంబంధమైన అపవిత్ర కార్యములతోనూ నిండిన యొక్క సువర్ణ పాత్రను తన చేత పట్టుకొని ఉండెను. దాని నొసట దాని పేరు ఇలాగూ వ్రాయబడి. అలంకారం ఎలా ఉందంటమ్మా, ఒక్కసారి రిపీట్ చేయమ్మా. ధూమ్ర రక్త వర్ణములు గల, ప్లీజ్ ఒక్కసారి 4వ వచనం నుంచి స్టార్ట్ చేయమ్మా. ఆ స్త్రీ ధూమ్ర రక్త వర్ణములు గల వస్త్రము ధరించుకొని బంగారముతోనూ రత్నములతోనూ ముత్యములతోనూ అలంకరింపబడినదై ఏకమైన కార్యములతోనూ తాను చేయుచున్న వ్యభిచార సంబంధమైన అపవిత్ర కార్యములతోనూ నిండిన యొక్క సువర్ణ పాత్రను తన చేత పట్టుకొని ఉండెను. అన్ని వాల్యుబుల్ థింగ్స్ బాడీ మీద ఏమున్నాయి, తనకి అన్ని వాల్యుబుల్ ఆర్నమెంట్స్ ఉన్నాయి, ఆభరణాలు అన్నీ ఉన్నాయి. చేతిలో కూడా ఏం పాత్ర అది, ఇత్తడి పాత్ర, సువర్ణ బంగారుతో చేసిన పాత్ర. అంటే అట్రాక్షన్ ఎలా ఉంటుంది చూస్తూనే, ఈమెతో వ్యభిచారం చేయాలి. అబద్ధ బోధ గురించి మాట్లాడుతున్నాను నేను, ఫిజికల్ శరీరం గురించి మాట్లాడట్లేదు. సో ఆ బోధలు ఎలా ఉంటాయి వింటూనే చాలా అట్రాక్టివ్గా. ఇంతకుముందు ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం కదా, ప్రభు దగ్గరికి రా నీకు ఏం కావాల్సిన ఇచ్చేస్తాడు. ఈ మధ్య చూసాను నేను, ఒక ఆవిడ ఎంతో డబ్బులు అడిగిందంట, నాకు క్లారిటీ లేదు, గుర్తు రావట్లేదు సరిగా. డబ్బులు అడిగిందంట అకౌంట్, అది ఎలా పడుతుందో అర్థం కాల. డబ్బులు అవసరమయ్యాయి తనకి, 1,60,000 అకౌంట్లో పడిపోయాయంట. అది కాదు, పైనుంచి పడిందంట డబ్బులు, పైనుంచి డబ్బులు పడ్డాయంట. అర్థం కాల. అంటే బోధ ఎంత అట్రాక్టివ్గా ఉంది. అది ఏమైపోతారు జనాలు, ప్రార్థన చేస్తే డబ్బులు ఎక్కడి నుంచి పడతాయి, పై నుంచి పడతాయి. ప్రార్థన చేస్తే అకౌంట్లోకి డబ్బులు ఏమైపోతాయి, షిఫ్ట్ అయిపోతాయి. వ్యభిచారం, వీళ్ళంతా ఏం చేస్తూ ఉన్నారు, అబద్ధ బోధతో అంటకాగుతూ వ్యభిచారం చేసి మత్తులైపోయి దేవుడెవరో తెలియక, దేవుడి ప్రేమ ఏంటో తెలియక, దేవుడి ప్రణాళిక ఏంటో తెలియక మత్తులుగా పడిపోయి ఉన్నారు మెజారిటీ ఆఫ్ ద పీపుల్. సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇవాళ సండే, ఎక్కువ మంది ఎక్కడైనా కూడా ఏ మూడ్లో ఉంటారు, ఇప్పుడంతా అదే మూడ్లో ఉంటారు కదా. సో లోకమంతా ఎక్కువ శాతం మంది ఈ వేశ్యతో వ్యభిచారం చేసి ఈమె యొక్క మత్తులో పడి ఉన్నారనే విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచించగలగాలి.
అంత మసకగా అనిపిస్తుంది వీళ్ళకి. వీళ్ళ రూట్ తిన్నగా ఉండదు. ఇవాళ మనం కూడా జాగ్రత్తగా ఇలాంటి విషయాలు ఏవైనా మనలో ఉంటే ఏం చేయాలి? ఖచ్చితంగా ఈరోజు ఈ వాక్యం విన్నవారంగా మన నుంచి దాన్ని వైపౌట్ చేసుకొని ఒక ఫ్రెష్ వేలోకి మనము ఎంటర్ అవ్వాలి. ఈ మత్తు ఒక్కొక్కరిది ఒక్కొక్క రకం, నేను జస్టిఫై చేయలేను దాన్ని. లక్ష రకాల మత్తులు ఉంటాయి చెప్పాలంటే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకరికి ఫ్యామిలీ మత్తు, ఇంకొకరి భార్య మత్తు, ఇంకొకరికి నిజంగా విచారపు మత్తు, ఇంకొకరికి నిజంగా మద్యం మత్తు. వాళ్ళ నేచర్ అది. ఈ మత్తులు చాలా రకాలు. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ అపవాది ఏం చేస్తాడో ఆ మత్తులోకి దించేస్తాడు. సో మనలో ఇలాంటి మత్తు ఏదైనా ఉందేమో జాగ్రత్తగా ఆలోచించుకొని ఎలా ఉండాలట వాటిని తీసేసుకొని. గోపురం మీద మనం ఉన్నాం, అన్నీ చూపిస్తున్నాడు దేవుడు మనకి. ఏం జరుగుతూ ఉంది నీ చుట్టూ, మత్తుగా ఉండకు, కనిపెట్టుకొని ఉండు అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు కదా. ఒకసారి స్టార్టింగ్లో చదివిన వాక్యాన్ని చదువుకొని క్లోజ్ చేసుకుందాము. మొదటి పేతురుపత్రిక 5వ అధ్యాయము 8వ వచనము. మొదటి పేతురుపత్రిక 5వ అధ్యాయము 8వ వచనము. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించుడి. చూసారా, మెలకువగా ఉండి నిబ్బరముగా ఉండండి అని చెప్పేసి పేతురు గారు చెప్తున్నారు. మెలకువగా ఉండాలి, మనం అనుక్షణము మెలకువగా ఉండాలి అనే విషయాన్ని ఇక్కడ చెప్తా ఉన్నాడు. సో మనల్ని మెలకువగా ఉండకుండా చేసే ప్రయత్నాలు చాలా జరుగుతాయి. వీళ్ళు మెలకువగా ఉన్నారు, ఏం జరుగుతుందో చూస్తున్నారు అనేది వాడికి తెలుసు కాబట్టి వాడేం చేస్తాడు? ఖచ్చితంగా మనల్ని నిద్రపుచ్చడానికి, సంసోను ఢిల్లీలో నిద్రపుచ్చినట్లు, నోవాహు మద్యం తీసుకుని పడిపోయినట్లు, దావీదు వ్యభిచారం మత్తులో తన సైనికుడిని చంపేసినట్లు, ఆ రకంగా మనల్ని కూడా అపవాదం ఏం చేస్తాడు? ఏదో ఒక మత్తులో వేయాలి వీళ్ళని అని చెప్పేసి చేస్తాడు. సో జాగ్రత్తగా మనం మెలకువగా ఉంటేనే ఖచ్చితంగా మనం చూడగలం. సో అలాంటి మత్తు బారిన మనం పడకుండా, అలాంటి వేశ్యతో సాంగత్యం చేయకుండా, అబద్ధ బోధ అనేటువంటి వేశ్యతో మనం సాంగత్యం చేయకుండా, నిజమైన బోధ ఏదైతే మనం వింటున్నామో దాని ప్రకారం కేవలం వినటం మాత్రమే కాకుండా నడిచేటువంటి కృపలోనికి కూడా దేవుడు మనల్ని అందరినీ కూడా నడిపించాలని ఆ దేవాదేవుని కోరుకుంటూ ముగించుకుంటున్నాను. థ్యాంక్ యూ.